వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. రాష్ట్రంలో జీవో నెంబర్ 7ని తీసుకొచ్చి ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ పథకాన్ని ఎత్తివేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు విమర్శించారు. పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల్ని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని అడిగితే దొడ్డిదారిన జీవో నెంబర్ 7ని తీసుకొచ్చి నేరుగా విద్యార్థుల ఖాతాల్లో డబ్బులు వేస్తామని ప్రభుత్వం నాటకాలు ఆడుతుందని, మరి బకాయిల సంగతి ఏందో సమాధానం చెప్పాలి అన్నారు. ఏబీవీపీ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఈ నెల 9న ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ టీఏఎఫ్ ఆర్సీ ప్రైవేటు కళాశాలలతో కుమ్మక్కై ఫీజుల దోపిడీకి రెడ్ కార్పెట్ పరిచిందని, దీనివల్ల పేద విద్యార్థులకు ఉన్నత విద్య ఎలా అందుతుందన్నారు. ఇంటర్మీడియట్ విద్యలో ఫీజు నియంత్రణ లేని కారణంగా ప్రైవేటు కార్పొరేట్ కళాశాలలు ఇష్టరీతిన లక్షలు డబ్బులు వసూలు చేస్తున్నాయని, అనుమతులు లేకుండా కళాశాలలు నడుస్తుంటే ప్రభుత్వం చోద్యం చూస్తుందన్నారు. ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలలో మౌలిక వస్తువులు లేక పుస్తకాలు లేక చదువు చెప్పడానికి అధ్యాపకులు లేక విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారని అన్నారు. అనేక సమస్యలతో పాఠశాల విద్య అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతుందన్నారు. రేషనలైజేషన్ పేరుతో బడులను మూసే కార్యక్రమాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా ఫీజుల నియంత్రణ చట్టం తీసుకొచ్చి కార్పొరేట్ విద్యా మాఫియాకు కళ్లెం వేయాలని, లేకపోతే విద్యార్థి సమాజం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ఒకవైపు ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలు ఇష్టారీతర ఫీజులు వసూలు చేస్తున్నారని తల్లిదండ్రులు రోడ్డు ఎక్కుతుంటే అలాంటి పాఠశాలలపై ఇప్పటివరకు చర్యలు ఎందుకు తీసుకోలేదో సమాధానం చెప్పాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు లేకుండా నడుస్తున్న పాఠశాలలను మూసివేసి నిర్వాహకులను చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విద్యా హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసి పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్న పాఠశాలల్లో సరైన మౌలిక సదుపాయాలు లేవని, కనీసం విద్యార్థులకు సరైన టాయిలెట్ వసతి కూడా లేక ఇబ్బందులు పడే పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయన్నారు. స్కూల్ విద్యార్థులకు పాఠశాల ప్రారంభమైన రోజునే పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ అందించేలా చర్యలు తీసుకోవాలని, జీరో ఎన్రోల్మెంట్ లేకుండా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడం కోసం చర్యలకు పూనుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలి. అదేవిధంగా పాఠశాల విద్యలో కీలకమైన మండల, జిల్లా విద్యాధికారులను నియమించాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్ నీతు సింగ్, సిటీ సెక్రటరీ పృథ్వీతేజ, జాతీయ కార్యవర్గ సభ్యుడు జీవన్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు రాజు, శ్యామ్ కిరణ్, మహేష్ పాల్గొన్నారు. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ కి మీ సహాయం చాలా అవసరం. సహాయం చేస్తారు అని ఆశిస్తున్నాను. సహాయం చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.